అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాని. మా అక్కకు ఎంత చెప్పినా ఏం లేదబ్బా, వద్దే వద్దే జర ఆగి ఇప్పుడే కొనకే అని చెప్తానే ఉన్నా. ఆయన వినకుంటా పోయి 4 తులాల బంగారం కొన్నది. ఇప్పుడు చూడు రే మైక్, బంగారం ధర అమాంతం కింద పడిపోయిందిలా. ఎంత పడిపోయింది అనుకుంటుర్రు? అచ్చరాల 770 రూపాయలు. హావ్, గంతగనం తగ్గితే ఎట్లా అని అవాక్ కాకుర్రి. ఒక దిక్కు లగ్గాలు దావత్ల సీజన్ జోరుగా నడుస్తుంటే బంగారం ధర పెరగాలి కానీ ఇది తగ్గుడైంది అనేనా ఆలోచన చేస్తుర్రు. ఏం లేదులా, బయట కొన్ని దేశాల నడుమ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. గల్ఫ్ దేశాలు పెద్ద పెద్ద బాంబులు మిసైళ్లతోని కొట్లాడుతున్నాయి. ఆ యుద్ధ ఎఫెక్ట్ చేయంగా అక్కడోడు ఇక్కడ పంపుతలేడు, ఇక్కడోడు అక్కడ పోయి కొనేటట్టు లేరు కదా. అందుకే ఈ యుద్ధం చేయంగా బంగారం ధరలు అగ్వైతున్నాయట. మామూలుగా ఈ యుద్ధాలు అయ్యేటప్పుడు బంగారం మీద పెట్టుబడి పెడితేనే చాలా సేఫ్ అనుకుంటారు. కానీ ఈ గల్ఫ్ దేశాల యుద్ధాల వల్ల బంగారం ధరలు తగ్గుడే జర ఇచ్చంత్రం అనిపిస్తుంది. వెండి ధరలు మాత్రం గట్లనే ఉన్నాయట. కానీ బంగారమే జర కిందికి దిగే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి జర కొనే ముంగట ఆలోచన చేసి కొనుండ్రి. ఎందుకంటే ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేటట్టు అయితే లేదు. మరి రాను రాను ఏం జరుగుతుందో చూడాలి. ఏందో ఏమో, బంగారం తగ్గుడు పెరుగుడు పక్కన పెడితే ఈ యుద్ధం చేయంగా అన్యాయంగా పానాలు పోతున్నాయి కదా చాలా మంది. మరి దీనికి ఎన్నడు పడదపడుతుందో ఏమో. పోలీసులు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా, ఎన్ని తీర్ల బందోబస్తులు చేసినా ఈ దొంగలకు భయం కలుగుతలేదు. అరే అరే, ఏం దొంగలు రా నాయన, ఎలక పొక్కల దాసుకున్నా ఎంకులాడి మరి ఈపులు సాఫ్ చేసినా మందిని ముంచే పనులే ఆపుతలేరు. వామ్మో వామ్మో వామ్మో, ఎంత తెగబడ్డర్రా. కండ్లు మూసి తెరిచేలోపట్నే పారారైనరు. పొద్దుగాలనే ఇంటి ముంగట ముగ్గేస్తున్నదట వెనకమార్లు ఊరుకొచ్చే గీ అక్క. ఏడుకెంచి దాపరమైనరో ఏం పాడో కానీ చిన్నగా పోయి మెడలున్న గొలుసు తెంపుకొని ఇట్లా పారారైనరు. లబలబ మొత్తుకుంటా ఆ దొంగని వెనకనే ఊరుకొచ్చింది. కానీ అప్పటికే ఇంకో దొంగోడు బండి స్టార్ట్ చేసుకొని రెడీగా ఉన్నాడు. అయ్యో అయ్యో నా బంగారం అని మొత్తుకునే లోపట్నే కంటికి కనిపించకుండా వెళ్ళిపోయినరు. వెనకమార్లు ఊరుకొచ్చిన వాళ్ళు బండిదేండ్రి బడతలదేండ్రి అని లోపట్నే జాడ పత్త లేకుండా జారుకున్నారట దొంగలు. హన్మకొండలున్న ఎక్సైజ్ కాలనీలో జరిగింది ఈ చైన్ స్నాచింగ్ దొంగతనము. అసలే రోజు రోజుకు బంగారం రేట్లు భగ్గురం అండుతున్నాయి. ముట్టుకుందామంటే 3 సంవత్సరాలు దాటి ఉరుకుతున్నది బంగారం రేటు. అందుకే కావచ్చు మళ్ళీ మొదలు పెట్టిండ్రు బంగారం గొలుసులు తెంపకపోవుడు. సీసీ కెమెరాల రికార్డ్ అయిన ఇది చూసి పోలీసులు ఆ దొంగలను పట్టుకునే పని మీద ఉన్నారట. వారి దొంగ బడివేగల్లారా, ఇంకెన్నాళ్ళురా మంది సొమ్ములను కాజేసి బతకాలనే ఆలోచన. బిడ్డ, పోలీసులకు దొరకాలే చెండలు ఊసేటట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. అయ్యా పోలీస్ సార్లు, బంగారం రేట్లు పెరుగుతున్నదని మళ్ళీ షురు చేసినట్టున్నారు మెడల గొలుసులు తెంపకపోవడు. జరగా దొంగతనం చేసిన వాళ్ళని దొరకబట్టి చెయ్యాలనే ఆలోచన ఉన్నోళ్ళని జమ చేసి మంచిగా అరుచుకొని సారు. లేకుంటే ఆడోళ్ళ మెడల గొలుసులకు గ్యారెంటీ లేకుండా అవుతుందని అంటుర్రు హన్మకొండ ఎక్సైజ్ కాలనీలు ఉండే ఆడోళ్ళు. నీ సోషల్ మీడియాకి అగ్గిదాలుగా చిన్న పోరగాని లాగమవుతున్నారు. ఒక్కడు చేతులు ఉంటలేడు. వీడియోలు, ఫోటోలు, షేరింగులు, లైకులు, సెల్ఫీలు అని అడ్డమైన పనులు చేస్తున్నారు. అందుకే అటు కర్ణాటక సర్కారు ఇటు ఏపీ సర్కారులు గట్టి నిర్ణయం ఒకటి చేసిండ్రు. గదేందో చూడండి. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అబ్బా, ఆలస్యంగానైనా మంచి పని చేస్తున్నారు సారు. 13, 16 అని కాదు సారు, 18 ఏళ్ళ దాకా ఏజ్ లిమిట్ పెట్టుండ్రి సారు. లేకుంటే ఆగమైతుండ్రు పోరగాన్లు. అరే ఇన్స్టాగ్రాములు ఏందో, ఫేస్బుక్ ఏందో, దాంట్లో వీడియోలు తీసి సోకులు వడుడేందో, అయ్యవల మాటినకుంటే రచ్చరచ్చ చేసుడేందో ఏమో. పోరగాన్లు చేట్ల లేకుండా పోతున్నారు. ఏం తెలియనీడులా ఎట్లా పడితే అట్లా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక దాంట్లోనే ప్రేమలు, ఫోన్ నంబర్లు మార్చుకున్నాడు, వాళ్ళు వీళ్ళు కలిసి వీడియోలు చేసుడు. అబ్బో, చిన్న గత్తర లేపుతలేరు. ఇక ఇట్లుంటే ఏమైతే చదువు సారేడు బల్పాలు దోషాడు అన్నట్టు మన యువత పనికిరా అని పాన్సకాయ తీరైతున్నారు. అందుకే ఇటు ఏపీ సీఎం 13 ఏండ్ల 16 ఏండ్ల అని మేధో మదనం చేసి రూల్స్ తెద్దామనుకుంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు 16 ఏండ్ల లోపు ఉన్నోళ్లకు సోషల్ మీడియా వాడుడు అనేది లేకుండా చేసిండు. మరి అంతే కదా.
ఏదైనా శృతి మించితే గతి తప్పుతుంది. సోషల్ మీడియా చేయంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటకి విలువ లేకుండా అవుతుంది. ఏం కాదని వదిలిపెడితే దేశమే కుంటు పడుతుంది. అభివృద్ధి అట్టుకెక్కుతుంది. తాగుడు తినుడు మత్తులకు బానిసలై వాళ్ళు బలైపోవడే కాక దేశాన్ని బలి చేస్తారు. కాబట్టి 1-2 రాష్ట్రాలే కాదు, మొత్తం దేశంలోనే ఒక చట్టం చేసి సోషల్ మీడియాను 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు దూరం పెట్టాలని అంటుర్రు చాలా మంది సోషల్ మీడియా చేస్తున్న గత్తర తెలిసిన వాళ్ళు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఏమో, ఎందుకో, లేదు, రాదు, వద్దు, కుదరదు, ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి సార్కి నచ్చిన పదాలు కావచ్చు. పదే పదే ఆ పదాలే చెప్తున్నాడు. ఎందుకు అట్లా అవుతున్నది, ఏమిటికి ఆ మాటలే మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి సార్ మాటలలోనే ఇందాం పాన్రి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ఆర్థిక సమస్యలున్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేదానికి ఖజానా ఖాళీగా ఉన్నది. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు, మీరిచ్చిన సమాచారమే. రైతు భరోసా అందరికి వచ్చిందా అంటే నాకు తెలియదు, ఆఫీసర్లు చెప్తేనే తెలుసు. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్నా, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నా, పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. పంచడానికి సర్కార్ తానా భూములు లేవట. అప్పుడు ఎప్పుడో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన ఏడాది తర్వాత నన్ను కోసిన నా తానా నయా పైసలు వెళ్ళదని చెప్పిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2.5 ఏళ్ళు దాటింది కదా, మంచిగా పరిపాలన చేస్తే సర్కార్ ఆమ్దాన్ని పెరగాలి కదా, ఆదాయాన్ని పెంచుతున్నామని చెప్పాలి కదా. తెలంగాణ వచ్చిన కొత్తలో 1,00,000 కోట్లున్న ఆమ్దాన్ని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నాటికి 3 లక్షల కోట్లకు పెరిగింది. రేవంత్ రెడ్డి సీఎం అయినాక కూడా పెరగాలి కదా. అది పెంచకుండా ఇట్లా ఎన్ని రోజులు జేబులు ఖాళీగానే ఉన్నాయని చెప్తారు సారు. అట్లా అని మంత్రులు ఆఫీసర్లు కాంగ్రెస్ పార్టీలు ఏమన్నా పొదుపు చేస్తున్నారా అంటే అది లేదు. షేర్ ఆటోలకి తిరిగినట్టు ఏడికి పోయినా హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు. మూసీ నది మీద గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడుతున్నారు. ఇదంతా పైసలు లేకుండానే చేస్తున్నారా సారు? ఎప్పుడు మైకు దొరికినా చేతులు ఎత్తేసినట్టు మాట్లాడి ధనిక రాష్ట్రమైన తెలంగాణను తక్కువ చేసి మాట్లాడు మంచిదేనా సార్ అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి సార్ మాటలు జాగ్రత్తగా వింటున్నోళ్ళు. ప్రధానమంత్రి పదవికి ఎక్కే ముందు దేశ సార్వభౌమత్వాన్ని స్వతంత్రతను రక్షిస్తానని ప్రమాణ స్వీకారం చేస్తారు పిఎం అయ్యేటోళ్ళు. అంటే ఏంది, మన దేశం ముచ్చట్లల్లా వేరే దేశం ఏలు పెట్టకుండా మన నిర్ణయాలు మనమే తీసుకోవాలన్నట్టు, స్వతంత్రంగా మనమే బతకాలన్నట్టు. కానీ మోడీ సార్ మాత్రము తాను చేసిన ప్రమాణాన్ని పక్కన పెట్టి మన దేశం నిర్ణయాలను అమెరికా దేశానికి అప్పచెప్పినట్టే కొడుతున్నది. అదెట్లా అంటే ఇగో ఈ ముచ్చటి నుండి మోడీ సారు దేశాన్ని ఎంత అభివృద్ధి చేసిండంటే మన దేశ నిర్ణయాలు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకునేదాకా డెవలప్మెంట్ చేసిండు. స్వతంత్ర దేశ సర్వ హక్కులు వాని చేతిలో పెట్టిండు. గల్ఫ్ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, హగో దాంతోని మన దేశానికి రావాల్సిన డీజిల్ పెట్రోల్ రాకుండా అయింది. మరి ఎక్కడి నుంచి మన అక్కర తీరాలంటే అమెరికా దేశపోడు కనికరించి ఒక 30 రోజులు మీరు రష్యా దేశం నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినట్టు ఉత్తరం రిలీజ్ చేసిండు. అంటే చూడుండ్రి, మన విశ్వగురువు దేశాన్ని ఎన్నముక్క లేకుండా ఎట్లా తయారు చేసిండు. బండి మనది, ఎడ్లు మనది, కానీ పగ్గాలు మాత్రం అమెరికా దేశపోని చేతులు ఉన్నాయి. వాడేంది రష్యా దగ్గర కొనుక్కోని అని పర్మిషన్ ఇచ్చేది? వాడు చెప్పినా చెప్పకున్నా కొనుక్కోవచ్చు కదా అంటారా? ఇంతకుముందు గట్లనే ఉండేది. కానీ మోడీ గారి దోస్తు ట్రంప్ గాడు అధ్యక్షుడు అయినాక రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అని షరతులు పెట్టిండు. దానికి మన చెప్పనించి ఛాతి మోడీ గారు చెవులూపిండు. అట్లా అమెరికా దేశపోడు కండిషన్లు పెట్టుడు మోడీ సారు ఓకే చెప్పుడు అయింది. ఇప్పుడు యుద్ధం వల్ల ఆయిల్ రాకుండా అవుడుతోని రష్యా దేశం నుంచి ఆయిల్ కొనుండ్రని చెప్తున్నాడు ట్రంప్ గాడు. హగ్గో వాడు చెప్తే నా దగ్గర కొంటావు, లేకుంటే లేదా అని రష్యా దేశపోనికి కోపం వచ్చింది అనుకో, అప్పుడు మన దేశం పరిస్థితి ఏంది? రంగిజేడే మంగిజేడే అన్నట్టు కాదా? మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మళ్ళొచ్చేటాళ్లకు ఇల్లు గుల్ల కాదా? ఎందుకు సారు మోడీ సారు గిట్లా చేస్తున్నావు? అసలు భారతదేశానికి మోడీ సారా ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంపా? అమెరికా దేశం చెప్తే ఈయన పరిస్థితికి తీసుకుపోతుంది కదా మోదీ సారు దేశాన్ని అని అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. సుశీరానిలా నేను వర్క్ ముచ్చట్లు ఎట్లనేయో ఇంక ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పలాగా చూస్తూనే ఉంటారు మన మైక్ టీవీ ముచ్చట్లు.